నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పింఛన్ల కుట్ర అనేది జగన్మోహన్ రెడ్డికి బూమరాంగ్ అవుతోందా? ఈ విషయంలో వైసీపీ ఫెయిల్ అయిందా? ఇది చంద్రబాబుకి ప్లస్ అవబోతోందా, కలిసి రాబోతోందా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని, అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. పింఛన్ల విషయం సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏపీలో ఎంత దుమారం రేపుతున్నారో వైసీపీ వాళ్ళు చూస్తూనే ఉన్నాం. సో ఈ విషయం, ఈ పింఛన్లకు సంబంధించి ఏదైతే కుట్ర చేస్తున్నారో వైసీపీ వాళ్ళు, అది బూమరాంగ్ అవుతోంది. వాళ్ళ ప్లాన్ అనేది ఫెయిల్ అయింది అనేటువంటి వార్త వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది? ఇది చంద్రబాబు గారికి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా ఏంటి? ఇప్పుడు మనం ఇంచుమించు ఒక 5 రోజులుగా చూస్తున్నాం. 1వ తారీఖు పెన్షన్లు పడాలి. సరే, వాళ్ళు వేయలేకపోయారు, వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. ఎవరు? వైసీపీ వాళ్ళు, వైసీపీ ప్రభుత్వం. అయితే 28నే వాళ్ళ పేపర్లో వాళ్ళు ఇచ్చుకున్నారు, సాక్షి పేపర్లో, మేము 3వ తారీఖు వరకు పెన్షన్లు పంపిణీ చేయలేమని. కానీ ఆ విషయం చెప్పకుండా వాళ్ళు బ్యాంక్ సెలవులు రావడం, తర్వాత ఇయర్ ఎండ్ రావడం. ఇయర్ ఎండ్ అంటే మార్చి 31. అది ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఇవన్నీ కప్పిపెట్టి ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు వల్ల పెన్షన్లు ఆగిపోయాయి, చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని చేత కోర్టులో కేసు వేయించి కేంద్ర ఎన్నికల సంఘం చేత వాలంటీర్లను పక్కకు పెట్టించి వాలంటీర్ వ్యవస్థని అంటే దూరం పెట్టి ఈ రకంగా మీకు పెన్షన్లు లేట్ అవటానికి, మీ దగ్గరికి వచ్చి ఇవ్వలేకపోవటానికి చంద్రబాబు నాయుడు కారణం అని దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి వీడియోలు చేయించి, ఆ వీడియోలు కూడా మళ్ళీ మనకి బాగా వైరల్ అయ్యి, అంటే ఏ రకంగా అది వాళ్ళే చెప్పించారు అన్న విషయం ప్రజల్లోకి వెళ్ళి, అంటే ప్రతి ఒక్క అంశము కూడా మీరు చెప్పినట్టు బూమెరాంగే అయింది ఎవరికి? వైసీపీ వాళ్ళకి. ఇంతవరకు అదే జరిగింది. ఇప్పుడు నిన్న మొన్న కూడా వాళ్ళు, ఇప్పుడు ఇంత ఎండలు మండిపోతున్నాయి, ఒక పక్క కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది? మీకేం పెన్షన్లు ఆపమని చెప్పలా. మీరు ఇప్పుడు మనం 21st సెంచరీ దాటిపోయాం, ఆన్లైన్లో వేయచ్చు డబ్బులు. వాళ్ళకి ఇచ్చేది ఎంతమ్మా? మహా అయితే 6,000 ఉంటుందా? ఒక 9 నవరత్నాలు ఉన్నాయి మొత్తం అన్నీ కలిపి. పెన్షన్లు ఎంత ఇస్తారు ఒక్కొక్కళ్ళకి? వాళ్ళకి ఇప్పుడైతే ప్రజెంట్ 3,000 వస్తుంది. 3,000 చెప్తున్నా, 3,000. ఒక ఫ్యామిలీలో 2 ఉంటే పోనీ 6,000 అనుకో మాటకి. పెద్దవాళ్ళకి ఒక 6,000 వేయటానికి వాళ్ళని ఎండలో తీసుకొచ్చి, ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడైనా ఒక 85 years వాళ్ళని ఇట్లా ఒక గుడ్డలోనో లేకపోతే ఒక దుప్పట్లోనో పడుకోబెట్టి మండుటెండలో తీసుకొస్తారా? అసలు ఎవరైనా బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకొస్తారు? మనమే చెయ్యం, మనమే ఎండలోకి వెళ్ళాము. అలాంటిది పెద్దవాళ్ళు ఉంటే మేము వెళ్ళకమ్మా వెళ్ళకని చెప్తాం మనం. ఆ పిల్లలు కూడా ఒప్పుకోరు కదా ఇంట్లో. నిజంగా పిల్లలు లేకపోయినా పెద్దవాళ్ళు గబుక్కుని రాలేరు. అలా తీసుకొచ్చి దాన్ని ఫోటోలు తీసి షూట్ చేసి దానికి లక్షలు ఖర్చు పెట్టి అదో పబ్లిసిటీ చేసి, ఇదంతా చంద్రబాబు చేయించారు, చంద్రబాబు వల్ల వీళ్ళు చచ్చిపోయారు. ఆ 31 మంది చచ్చిపోతే అది చంద్రబాబు వల్ల ఎందుకు చచ్చిపోతారు? మీరు చేసిన పనికిమాలిన పని వల్ల, ఎండల్లో తీసుకురావటం వల్ల వాళ్ళకి వడదెబ్బ తగులుతుంది. ఎవరికైనా తగులుతుంది వడదెబ్బ. అందులో మిట్ట మధ్యాహ్నం అది. అసలు మీరు గ్రామ సచివాలయానికి ఎందుకు రమ్మన్నారు? డబ్బులు లేనప్పుడు అకౌంట్లో డబ్బులు లేవు. ఆ ఉన్న డబ్బుల్ని మీరు ఏం చేశారు? మీకు కావాల్సిన కాంట్రాక్టర్లకి బిల్లులు పే చేశారు. వాళ్ళు ఎవరు ఆ కాంట్రాక్టర్స్? మీ పెద్దిరెడ్డి గారు, మీ మిథున్ రెడ్డి గారు, వీళ్ళే కదా. వాళ్ళకి పంచిపెట్టి నువ్వు డబ్బులంతా అలా డైవర్ట్ చేసి ఈ విషయాన్ని కప్పిపుచ్చటానికి చంద్రబాబు నాయుడు గారి మీద నెపం వేస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టి? నేను ఇదివరకు పెన్షన్లు ఇచ్చాం, మేము కూడా ఇచ్చినప్పుడు వాళ్ళకి 3 నెలలు, ఇప్పుడు ఈ నెల మీరు పెన్షన్ తీసుకోకపోతే యూ విల్ హ్యావ్ టైమ్ 3 months తర్వాత కూడా మీరు తీసుకోవచ్చు. ఈ నెలది వచ్చే నెల, లేకపోతే ఆ పై నెల అట్లా 3 నెలలు టైం ఉంటుంది. లేదు, ఇప్పుడు మీరు ఇవాళ ఒక విలేజ్లో ఉన్నారమ్మా, ఒక పని మీద మీరు సిటీకి వెళ్తారు, లేదు ఒక పక్క ఊరు వెళ్తారు. దేర్ ఆల్సో మీ దగ్గర మీ ఆధార్ కార్డో లేకపోతే మీ ఐడెంటిటీ ఉంటే అక్కడ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే ఆయన చెప్పారు. ఇవన్నీ సింపుల్ ప్రొసీజర్స్. యాక్చువల్గా టెక్నాలజీ తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడం చేతకాక ఈ ప్రభుత్వం డబ్బులు దాచుకోవటానికి మాత్రం బుర్ర పనిచేస్తుంది, ప్రజలకు పంపిణీ చేయడానికి బుర్ర వాళ్ళకి పనిచేయట్లేదా? సిఎస్ ఏం చేస్తున్నారు అక్కడ? సిఎస్ అన్నవాడు ఆయన మామూలు మనిషా? ఐఏఎస్ చదువుకున్న వ్యక్తి ఏమి చేయలేడా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? బ్యూరోక్రాట్స్ అందరూ అంటే ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు అంతే. సో ఇది నైతికంగా కానీ ప్రజల దృష్టిలో కానీ
ఈ విజయం చంద్రబాబు నాయుడు గారిది, అందులో సందేహం లేదు. ఇప్పుడు నష్టపోయింది వాళ్ళు ఏది చేసినా కూడా ఏదో చంద్రబాబు నాయుడికి నష్టం కలిగించాలి, తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించాలి, జనసేనకి నష్టం కలిగించాలి, లేకపోతే బీజేపీకి నష్టం కలిగించాలని వాళ్ళు చేసే పథకాలు కానీ వాళ్ళు చేసే కుట్రలు కానీ అవన్నీ కూడా వాళ్ళకే తగులుతున్నాయి. ఇవి ఏ రకంగానూ తెలుగుదేశం కూటమికి నష్టం కలిగించవు, ఓట్లేమీ తగ్గించవు. ఇవి చంద్రబాబు నాయుడు గారికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఈ నష్టం అంతా కూడా వైసీపీకే. వైసీపీ చేసే ఈ పనులన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లు ఒక్కటే సమస్య కాదు కదా. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవు, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడు? అది నీ పనే కదా. ఫస్ట్కి నువ్వు పంపిణీ చేయాల్సిన బాధ్యత నీది అన్నప్పుడు ఇక్కడ నీ ప్రభుత్వ వైఫల్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది కదా. ఇవన్నీ నువ్వు ఎలక్షన్ కోడ్ వస్తోంది, ఇవన్నీ ఉంటాయని నువ్వు గ్రహించలేని వాడు నువ్వే ముఖ్యమంత్రివి. అందుకే చంద్రబాబు చెప్పాడు, నీకు చేత కాకపోతే నువ్వు దిగిపో, మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్రానికి మీరు రిపోర్ట్ చేయండి, మేము ఫెయిల్ అయ్యాము, మా వల్ల కాలేదు అని కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పండి, మీరు దిగిపోండి, అవన్నీ మేము చేయగలమని చెప్పారు ఆయన. అని ప్రెస్ మీట్లో ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. సో ఈ 2 నెలలు కూడా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. సో జే టీమ్ అనేది, జే గ్యాంగ్ అనేది ఒకటి వస్తుంది అని చెప్పేసాను. అంటే మీ ప్రాణాలకు సంబంధించి మీరే కాపాడుకోవాలి, ఎవరు పడితే వాళ్ళు నమ్మి మీరు వెళ్ళకండి, మీ కుటుంబ సభ్యులతో నాకు వెళ్తే బయటికి వెళ్ళండి అని కూడా ఆయన ఆ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అంటే ఈ మాటలు వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటారు? అదే జే టీం అంటే జగన్ టీము. జగన్ టీం వచ్చి ఏం చేస్తుంది, ఈ కుట్రలు కుతంత్రాలు చేసి వాళ్ళ ప్రాణాలు హరిస్తోంది. ఎండలో తీసుకెళ్తే వాళ్ళకి ప్రాణం పోక ఏమవుతుందమ్మా, 80 ఏళ్ళ ముసలి వాళ్ళకి మిట్టమొచ్చాను. అసలు వాతావరణ శాఖ చెప్తోంది కదా, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఏడాది ఎండలు ఎక్కువ ఉన్నాయి, దయచేసి బయటికి రాకండి అని అన్నప్పుడు వీళ్ళు జే టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు, రండి మీకు ఇప్పిస్తామని ఎండలో తీసుకొచ్చి అక్కడ వసతి సౌకర్యాలు లేవు, వాళ్ళని ప్రభుత్వమే ఇంకొక పని నిజంగా రాగలిగిన వాళ్ళు ఉంటే ప్రభుత్వం ఏం చేయాలి, ఒక వెహికల్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి జాగ్రత్తగా వాళ్ళకి మంచినీళ్ళు మజ్జిగ అలాంటివి ఇచ్చి, తినడానికి ఏదైనా బిస్కెట్స్ ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి పంపించాలి. అసలు అక్కడ పెన్షనే లేదు, డబ్బులే లేవు, ముందు నిధుల కొరత. అక్కడ ఏదో తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం అన్నట్టు వీళ్ళు చేసే ఇక్కడ డబ్బులు లేవని చెప్పకుండా ఇంత నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాలకు ముఖ్యంగా వాళ్ళకి ఏమీ లేదమ్మా, నాటకాల కంటే ముఖ్యం, వాళ్ళకి ప్రాణాల కంటే కూడా ముఖ్యం చంద్రబాబు నాయుడిని బదనాం చేయడం అంతే. తద్వారా వాళ్ళకి ఎన్నికల్లో వాళ్ళు నెగ్గకూడదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది, అది వచ్చేసింది ఆయనకి. ఆ భయం, నేను నెగ్గను అనేది ఒక సంకేతాలు ఆయనకు కనిపిస్తున్నాయి. అందుకని ఆ రీజన్ తోటి ఆయన ఈ రకంగా చేస్తున్నారు అంతే. ఓకే. సో పింఛన్లకు సంబంధించి అయితే ఆ వేసిన కుట్ర ఏదవుతుందో అది జగన్మోహన్ రెడ్డికి బూమరంగ్ అయిందని చెప్పుకోవాలి. సో మరి చంద్రబాబు కొంతమంది వృద్ధులకు సంబంధించి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది, అప్రమత్తం కూడా చేశారు. మీ ప్రాణాలను మీరు జాగ్రత్తగా కాపాడుకోండి ఈ రాబోయేటువంటి 2 నెలలు అని. సో అప్రమత్తంగానే ఆంధ్ర ప్రజలు అలాగే ముఖ్యంగా వృద్ధులు కూడా ఉంటారని ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు.